నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మొన్న పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ ఏవైతే దిశానిర్దేశం చేశారో, బంగారం సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, వంట నూనెల వాడకాలు తక్కువ చేయాలని, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలని తదితర 8 అంశాలు ఏవైతే ప్రస్తావించారో, దానివల్ల దేశంలో ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు, కొంతమంది పాజిటివ్‌గా తీసుకుంటే, కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. ఇప్పటికే దేశీయ మార్కెట్‌లు కూడా ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చిన తర్వాతకి చాలా వరకు నష్టపోయిన పరిస్థితి. దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? అసలు ప్రధాని మోడీ ఎందుకు ఈ సూచనలు చేయాల్సి వచ్చిందని చెప్పి దానికి సంబంధించిన అంశాలు మనతో వివరించడానికి ఎక్స్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, బీజేపీ స్పోక్స్ పర్సన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇదేదైతే మోదీ మొన్న చేశారో దాని ప్రభావం ప్రజల్లో ఎట్లా ఉండబోతుంది? ప్రజలు దాన్ని నెగిటివ్‌గా తీసుకుంటారా? పాజిటివ్‌గా తీసుకుంటారా? పాజిటివ్‌గా తీసుకుంటారు. దేశ ప్రధాని ప్రజలు విశ్వసించి గెలిపించుకొని హ్యాట్రిక్ మూడోసారి గెలిపించుకొని ఒక చరిష్మాటిక్ మోడీ లాంటి నాయకుడు చెప్పినప్పుడు ప్రజలు తప్పకుండా ఆదర్శం తీసుకుంటారు. స్ఫూర్తిగా తీసుకొని దాన్ని పాటిస్తారు కాబట్టే ఇయాల ప్రతిపక్షం లొల్లి లొల్లి చేస్తుంది. సో, ఆ ప్రతిపక్షం ఏదైతే లొల్లి లొల్లి చేస్తుందో, ఆ మునిమన్నోడు ఏదైతే ఉందో వాళ్ళ నెహ్రూ మాటల్ని, ఇందిరాగాంధీ గారు అన్నది, వాళ్ళ బాబాయ్ సంజయ్ గాంధీ ఎందుకు ఈ ఆపరేషన్లు తీసుకుపోయి రోడ్ల మీద ఎత్తుకపోయి మరి ఇద్దరు లేక ముద్దు అని ఆపరేషన్లు చేయించిండు. సో, లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్న మాటలేంటి, ఇవన్నీ కూడా మాజీ ప్రధానులు అన్నటువంటి మాటలు ఏ రకంగా దేశానికి అప్పుడు ఏం యుద్ధాలు కూడా లేవు పెద్దగా. సో, అటువంటి కాలంలో ఇన్ఫ్లేషన్ని తట్టుకోవడానికి చెప్పినారు వాళ్ళు. ఇయ్యాల నిజంగా కూడా ఒక వరల్డ్ వార్ లాగానే ఉన్నటువంటి పరిస్థితి. ఉక్రెయిన్, రష్యా, ఇరాను, ఏమిటిది అది ఇజ్రాయెలు, తర్వాత అమెరికా, ఇటువంటి దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణంలో ఉన్న సమయంలో కొంత భారతదేశం ప్రజల యొక్క 140 కోట్ల ప్రజలు, మన పర్చేస్ కెపాసిటీ చాలా పెద్దది. మనం ప్రపంచం వరల్డ్ ఎకానమీ మార్చగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి దేశం. ఈరోజు మనము యూపీఏ గవర్నమెంట్లో మీ తాతలు మీరు పరిపాలిస్తే మనం 10వ ర్యాంకులో ఉంటే మొన్న 2014లో, ఇవాళ మనం 4th ఎకనామికల్ పవర్ సెంట్రిక్గా మారినాం. ఇవాళ రేపు 3ర్డ్కి మారపోతా ఉన్నాం. సో, కాబట్టి ఇటువంటి గ్రోత్ను చూసి నువ్వు మాట్లాడు. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, ఇవాళ చైనా లోపలి వరకు పోయి మనం టన్నెల్స్ నిర్మించుకోగలిగినాం. కాశ్మీర్ లాంటి లోయలలో టన్నెల్స్ నిర్మించుకున్నాం. నేషనల్ హైవేస్ వెనకట నీకు ఎందుకు తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెనకట 2000 కిలోమీటర్లు ఉంటే ఇవాళ నేషనల్ హైవేస్ ఇలా 6000 కిలోమీటర్లు పోయినాయి. ఇవాళ అదే రకంగా రైల్వే స్టేషన్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా అయిపోయినాయి. సో, ఆ రకంగా మనం మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ. సో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఉపయుక్తమైనటువంటి. ఇలా ఏమన్నాం, బంగారం తక్కువ పర్చేజ్ చేయండి, అవసరం ఉన్న మేరకు చేయండి అంటే మంగళసూత్రం లేకుండా ఉంటుందా? అట్లా వెనకట పసుపు కొమ్ము పసుపు తాడుకు ఉన్న విలువ మీకు తెలియదు. ఇవాళ కుండలో బోనం అంటాం మనం అమ్మవారికి, అట్లాని బంగారు బిందెలో బోనం పెడితేనే బోనం అవుతుందా? అందుకని ఇక బంగారు బిందె కొంటామా? వెనకట కేసీఆర్ గారు అన్నట్టు, వారు బోనం ఎత్తినట్టు బంగారు తెలంగాణ అన్నట్టు అది కాదు కదా. ప్రకృతి పరంగా మనం ఈరోజు పర్యావరణ పరంగా అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఆ నిర్ణయాలలో భాగంగా పెట్రోల్, డీజిల్ వాడకం తక్కువ. ఎందుకు అంటే అది మన దగ్గర పుట్టది ఇయ్యాల. కాబట్టి మనం ఆ రకంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అవి కొనడానికి మనము ఖాళీ అవుతుంది. మీకు చెప్తాను, 2014లో $304 బిలియన్ కాంగ్రెస్ హయాంలో ఉంటే యూపీఏ ప్రభుత్వంలో, ఇవాళ మనది ఇవాళ దాదాపు $700-800 బిలియన్ చేరుకున్నాం మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలు. బంగారం మొన్న చంద్రశేఖర్ గారు, మీ ప్రభుత్వ ప్రధానమంత్రులు కొంతమంది కుదోబెడితే విదేశాలలో ఎవరికి తెలియకుండా న్యూయార్క్ నుంచి బ్యాంకుల నుంచి, లండన్ బ్యాంకుల నుంచి ఇవాళ మనం తీసుకొని బంగారాన్ని మళ్ళీ మనం 850 ఇవాళ 1000 టన్నుల మెట్రిక్ టన్నుల వరకు మనం నిల్వలు బంగారం పెట్టుకున్నాం మన దేశం. ఇది దేశం గ్రోత్కి, దేశం ఎకనామీకి ఇంపార్టెంట్గా సూచనలు చేసినాం. ఇవాళ మనం సోలార్ వాడకం పెంచమంటున్నాం. ఎస్, డెఫినెట్గా పెంచమంటున్నాం. ఇలా ప్రపంచ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల వైపు మొగ్గుతా ఉన్నారు. ఈవీ వెహికల్స్ ఇలా ప్రజల వైపు మొగ్గుతా ఉన్నారు. డెఫినెట్గా ఈవీ వెహికల్స్ పెరగాలి. పెట్రోల్ కాలుష్యము, డీజిల్ కాలుష్యము ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకు. సో, ఆ రకంగా మనం ఈరోజు 1960లో ఉన్నట్టు ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీ ఆయన దాంట్లో జొర్రేమో ఆనాటి కాలంలో నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ లేటెస్ట్ నేను హార్వర్డ్లో చదువుకున్నా అంటావు. ఇవాళ 3rd వరల్డ్లో ఇవాళ భారతదేశం వైపు చర్చలు జరుగుతుంటే నువ్వు ఎంత గొప్పగా మాట్లాడాలి, ఎంత ఎడ్యుకేటెడ్గా మాట్లాడాలి. అంటే మోడీ గారు ఏది మాట్లాడితే దాన్ని మళ్ళా ఉల్టా తిట్టాలి, కౌంటర్ చేయాలి, దాన్ని ఇది చేయాలి. అంటే దీంట్లో దేశం ఏ రకంగా ప్రగతి ఉంది, ఇది దేశం కోసమా, మోడీ కోసమా ఆలోచించాలి కదా. ఇవాళ దేశ ప్రజల కోసం కదా. ఇవాళ బంగారు నిల్వలు సరే, ప్రతి ఇంట్లో బంగారం కొని పెట్టుకుంటాం, ముద్దలు కొని పెట్టుకుంటాం. దానివల్ల ఎకానమీ ఫ్లో కాదు కదా.
అదే ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ ఆఫ్ గోల్డ్, మనం గోల్డ్ కొంటాం. గోల్డ్ కొంటే ఏమైతుంది, ప్రతి రూపాయి విదేశంలో ఉన్న బంగారం కొనుక్కరావాలి మన దేశం. కొనుక్కొస్తే కానీ మనం విదేశీ అంటే మన పైసలన్నీ విదేశాలకు పోతాయి. ఇక్కడ ఉత్పత్తి కాదు కదా బంగారం. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి వాటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటున్నాం. ఉట్టిగా తిజోరీలల్లో కిలోలు బంగారం పెట్టుకుంటే ఏమైతే చెప్పండి. ఉల్టా ఇంకా ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దొంగతనాలను అవనో ఇవనో పెరుగుతూ ఉన్నాయి. అనవసరంగా మెటల్కి ప్రీషియస్గా భావించి చేయకుండా నేను ఒకటే కోరుతా ఉన్నాను, భూమి మీద ఇన్వెస్ట్ చేద్దాం. భూమి కొంటే ఏమవుతుంది, పంటలు పండితే ఏమవుతాయి, తిండి గింజలు వస్తాయి, విత్తనాలు వస్తాయి, కర్షకులకు పని దొరుకుతుంది, కూలీనాళ్ళలో పని దొరుకుతుంది. ఈ రకంగా వ్యవసాయక దేశం మనది. సో భూమి మీద కొంటే ఇక్కడ ప్రజలకి అది కొన్నాం అనుకోండి, కొంటే ఇక్కడిక్కడనే ఎక్స్చేంజ్ అవుతుంది, మన దేశంలో ఉంటాయి మన పైసలు. సో స్వదేశీ విధానాన్ని మనం పెంచుతా ఉన్నాం, స్వదేశీ వస్తువుల్ని కొనమంటా ఉన్నాం. దాంట్లో తప్పేముందండి. ఈయన విదేశీ సరుకు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాడేమో. మరి ఆ రకంగా విదేశాలలో సిటిజన్షిప్ అంటారు, ఇది అంటారు. ఆయన మొత్తం థాట్స్ అన్నీ వేరే దేశం, నా దేశం ఇది కాదు, నాది భారతదేశమే కాదు అన్నట్టు రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు. అసలు ఈ దేశం నీదా కాదా, అసలు ఈ దేశం పౌరుడివా కాదా, ఆలోచనలు ఆ రకంగా ఉండాలి కదా. సగటు పౌరులందరూ ఒకవైపు ఆలోచిస్తారు, నువ్వు ఒకవైపు ఆలోచిస్తావు. అంతా కూడా వీళ్ళు ఏంటంటే మొన్న ఖార్గే గారు అనవసరంగా మాట్లాడుతుంటాడు. చిదంబరం గారు గతంలో గోల్డ్ కొనొద్దని ఎందుకు చెప్పిండు, నెహ్రూ ఎందుకు చెప్పిండు, లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు చెప్పిండు, ఇందిరాగాంధీ ఎందుకు చెప్పింది, ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు సంజయ్ గాంధీ పట్టుకపోయి చేసారు. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక ఎకానమీ పెంచడానికి అని చెప్పారు కదా, ఏ యుద్ధాలు లేనప్పుడు. ఇవాళ మోడీ చెప్పంగా నేను అబ్బబ్బా అంటే ఎట్లా, నాకు అర్థం కాదు. సో నీదేమన్నా బంగారం నిల్వలు ఎక్కడైనా పెట్టుకున్నావేమో, నీ రాహుల్ గాంధీ వాళ్ళు తాతల ముత్తాతల నుంచి బంగారం కొని ఏమన్నా దాచిపెట్టుకున్నాడేమో, ఈ కరెన్సీ దొరుకుతుందని ఇది దొరుకుతుందని. సో అందుకే ఈ రకంగా ఏమైనా వాళ్ళకు బంగారం భాషను వస్తుంది. మన రేవంత్ రెడ్డి అన్నట్టు తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా, మోసం ఏడుకెళ్ళి కొనుక్కొస్తాడు. బంగారం ఎందుకో కొంటలేడు, ఇస్తలేడు. మరి నిజంగా బంగారం మీద అంత ప్రీతి అయితే ప్రజల్ని కొనాలన్నప్పుడు నీ ముఖ్యమంత్రిని కూడా కొనమను, తులం బంగారం ఇయ్యమను ప్రజలకి. ఇవి అన్నీ కూడా దేశ ప్రగతికి ఉపయోగపడేది, దేశ పౌరులు మాట్లాడే మాటలు కాదు. ప్రధానమంత్రి మోడీ ఈరోజు ఆయన ఏది చెప్తే అది ప్రజలు ఒక దైవంలాగా భావించి కింద మనం పాటించేటటువంటి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళకు భయాందోళనలు జరుగుతూ ఉన్నాయి. అయితే సార్ ప్రధాని చెప్పారు కరోనా లాంటి సంక్షోభం రాబోతుంది, సో ఇటు గోల్డ్ కొనకండి అని చెప్తూనే అలాగే ఇంధన ఖర్చులు తగ్గించుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, సోలార్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేయండి, అలాగే వంట నూనెను తగ్గించని పలు అంశాలను కూడా చెప్తున్నారు. ఎందుకు దీనికి గల కారణం ఏదైతే ఇరాన్ యుద్ధం మళ్ళీ ముందుకు వచ్చేటువంటి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఏవైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటిని కూడా తగ్గించి స్వదేశీ ఉత్పత్తులనే మీరు ఎంకరేజ్ చేయండి, వాటిని వాడుకోండి అని కూడా చెప్పారు. దీని వెనుకల కారణాలు ఏమంటారు, ఎందుకు ఆయన ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నిజమే, కరోనా వరల్డే చాలా ఇబ్బందుల పాలైంది, ప్రపంచమే ఆ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం మనం చూసినాం. ఎకానమీ కొంత స్టాల్ అయింది, అయినా ఇండియా తట్టుకోగలిగింది. తట్టుకోవడమే కాదు, వ్యాక్సిన్ పుట్టించి కూడా ఫ్రీగా ఇవ్వగలిగింది అంత విపత్కర సమయంలో వేరే దేశాలకు వ్యాక్సిన్. దట్ ఈస్ మోడీ. సో నేనేమంటున్నా అంటే మోడీ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, పొదుపుగా మనం ఆయిల్ కూడా తక్కువ తినమన్నాడు. ఏంటి, ఆరోగ్యము, ఒబెసిటీ ఇవి తగ్గుతాయని. అది మంచిది కదా. నువ్వు ఇంట్లో నా పిల్లలకి ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ప్రతి కుటుంబ పెద్ద తండ్రిగా ఏం చెప్తాడు పిల్లలకి, కరెంటు తక్కువ వాడమంటాడు. అట్లాంటి కరెంటే వాడకమని ఇలా ఆయిల్ తక్కువ తినం ఆరోగ్యం మంచిది అంటారు. అంటే ఆయిల్ మొత్తం కొనొద్దని కాదు కదా. ఈ బండ్లు విపరీతంగా బండ్లను వాడొద్దు అంటాం. దానికి ఏంది, ఇక పెట్రోలు డీజిల్ ఆ వెహికల్స్ ఎక్కువ తక్కువ వాడొద్దని చెప్తాం. అది మంచి బుద్ధిమాటనే కదా. మన పిల్లలకి ఏం చెప్తామో, ఒక దేశానికి తండ్రి లాంటి మోడీ మరి ఏం చెప్తారు, పొదుపు అనే బతకమంటాం కదా. సో అట్లా ఆ రకంగా తీసుకోవాలి దీన్ని తప్ప మనం ఇంట్లో ఒక తీరు, ఇంటికి యజమానిగా కుటుంబ పెద్దగా ఒక తీరు, దేశ ప్రధానిగా ఇంకో తీరు మాట్లాడమంటే ఎట్లా అవుతుంది. సో కాబట్టి మోడీ గారు చెప్పింది ఈ దేశ ప్రజలకి తను ఒక పెద్ద, మా కుటుంబానికి పెద్దలాగా మేము భావిస్తూ పాటిస్తానని ప్రజలు ఆ భావనలో ఉన్నారు. తప్పకుండా భారతదేశం దేశం కోసం చెప్తా ఉన్నారు. అందుకే మేము దేశం కోసం మోడీ పాకులాడుతూ ఉన్నాడు, మరి మోడీ కోసం మనం పాకులాడాలి అంతే తప్ప దీంట్లో వేరే లేదు. మన ప్రధాని కదా, మన ప్రధానిని మనమే ఎన్నుకున్నాం కదా. ఎన్నుకున్న ప్రధాని మాటలు వింటారు. నిన్ను ప్రజలు తిరస్కరించరు, నీ తిరస్కరించిన మాటలు తిరస్కరణకే గురవుతాయి. నువ్వేం చెప్పినా దేశ ప్రజలకు ఆంతలేదు రాహుల్ గాంధీ గారి మాటలు. సప్పుడేక ఆయన విదేశంలోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి పార్టీని ఇంకెవరికన్నా భారతదేశ పౌరులకు ఉపయోగిస్తే అట్లేమన్నా ఉంటుందేమో. రేవంత్ రెడ్డి ఉరుకులాడుతున్నాడు, నేనే ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలి, దేశకి నేత కావాలని. మరి ఆయనకు ఉపయోగి సప్పుడేక విదేశంలో పోయి బతకరాదు. విదేశీ నీతి నీకు బాగుంటే, విదేశీ వస్తువుల మీద మోజు ఉంటే ఈ దేశం ఆ రకంగానే ఉంటుంది. మనమే అంటాం బుట్టలు, అల్లికలు, చేనేత వస్తువులు, పాటరీ ఇండస్ట్రీ, దేశీయంగా ఉత్పత్తులను పెంచాలని అంటాం. అదే రకంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే భారత్ మాతాకి జై.
ఇవాళ భారతదేశ ప్రజలు తప్పకుండా మోడీ గారి మాటలు విశ్వసిస్తారు. ఈ దేశం విపత్కర పరిస్థితిలో ఉందని చెప్పట్లేదు మనం. ప్రపంచం ఉండొచ్చు, ఇవాళ ఏ దేశంలో అన్ని దేశాలలో డీజిల్ పెట్రోల్ తగ్గిస్తే ఒక 4 దేశాలు తగ్గించినాయి పెట్రోల్ డీజిల్ ధరలు, దాంట్లో మనం ఉన్నాం. మిగతా ప్రపంచం అంతా పెంచింది డీజిల్ పెట్రోల్ ధరలు. ఇంతకుముందు మనం వినేది గల్ఫ్లో యుద్ధం అయితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ రేట్లు పెరుగుతాయి అనేది సైకలాజికల్ గా ప్రజలు ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఉల్టా ధరలు తగ్గినాయి పెట్రోల్ డీజిల్. సో అది చేయగలిగినారంటే ఎంత ఆయనకు ఈ దేశ ఎకానమీ మీద పట్టుంటే మోడీ గారికి ఈ రకంగా మాట్లాడతారు. సో అందుకనే ఇవాళ తెలంగాణ వేదికగా దేశ ప్రజలకి మంచి పిలుపునిచ్చినారు. సో ఆ పిలుపుని తప్పకుండా ప్రజలు భావిస్తారు. సరే, ఇక చివరిగా ఏదైతే ఈ గోల్డ్ గురించి టాపిక్ ఏదైతే వచ్చిందో, ఈ గోల్డ్కి సంబంధించిన పరిశ్రమకు సంబంధించి ఆ వ్యాపారస్తులు కావచ్చు, దాన్ని నమ్ముకొని చేసుకునేటువంటి ఆ చేతి కులస్తులు కావచ్చు, చాలా వరకు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మీరు ఇట్లా ఉన్నటువంటి ఇట్లా గోల్డ్ కొనొద్దని చెప్తే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, మేము దీనిపైన ఆధారపడి ఉంటాం కదా అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలని చెప్పి మీరు చూస్తారు? నేనేమంటున్నా అంటే ఎప్పుడు కూడా పర్పస్ఫుల్ పర్చేజ్ ఉండాలంటున్నాం మనం. అది గోల్డే కావచ్చు, మట్టే కావచ్చు, పర్పస్ఫుల్ పర్చేజ్ ఉండాలి. ఓకే. పిల్లలకు కూడా మనం నేర్పించేది ఏంది, ఫ్యాన్సీ పర్చేజ్ కాదు, పర్పస్ఫుల్ పర్చేజ్ ఉండాలంటున్నాం. సో దాంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది కాదు. ఇలా భారతదేశంలో మన గుళ్ళు గోపురాలలో బంగారం నిల్వలు ఉన్నాయి. ఇలా ప్రతి ఇంట్లో మంగళసూత్రం తప్పకుండా ఉంటుంది, ఆ నిల్వలు ఉన్నాయి. ఇలా ఎంత లేదన్నా దేశంలో ప్రతి ఇంట్లో ఒక 10 తులాలు యావరేజ్ తీసుకున్నా కానీ ఓ 10 తులాల నుంచి 1 కిలో దాకా యావరేజ్గా ఉంటుంది. మరి అవన్నీ పోగేస్తే ఇప్పుడు దేశానికి యుద్ధం వచ్చినప్పుడు వాలంటీర్గా ఇక దేశ ప్రజలు నేను బంగారం నా గాజులు ఇస్తానని గాజులు ఇచ్చినారు, పుస్తెలతాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని చూసాం మనం. ఇంట్లో ఉన్న తిండి గింజలు ఇచ్చినాం. ఇంకా అప్పుడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతే ఒక రోజు ఉపవాసం చేయమన్నారు వాళ్ళు, తిండి తినకుండా. మేము అట్లా కూడా ఏం చెప్పట్లేదు, ఉపవాసం చేయమని. లగ్జోరియస్ ఐటమ్స్ని కొద్దిగా తగ్గించుకోండి, అది కూడా విదేశాలలో ఉత్పత్తి జరిగే వాటినే తగ్గించుకోమంటున్నాం మనం. దేశీయంగా జరిగే ఉత్పత్తులు వ్యాపారం మైగ్రేట్ అవుతారండి. ఒకే వ్యాపారంలో ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు కొంతమంది వ్యాపారము అది లేకపోతే ఇంకోటి చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుబడి డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు బంగారు వ్యాపారస్తులు మీరు అంటున్నారు దాన్ని, వాళ్ళ దగ్గర వ్యాపారంలో పెట్టుబడి అవుతుంది కదా, ఆ పెట్టుబడిని రియల్ ఎస్టేట్ వైపు, బిల్డింగ్లు కట్టే వైపు, లేకపోతే కంపెనీలు పెట్టే వైపు, ఏదో ఒకటి దేశీయ ఉత్పత్తుల వైపు మరలిస్తారు. తప్పేముంది దాంట్లో? సో నథింగ్ టు సర్వీస్ సెక్టర్ ఉంది, దాంట్లోకి వెళ్తారు. కాబట్టి మనం విదేశీ వస్తువులని దిగుమతి తగ్గించుకోవాలి, స్వదేశీ వస్తువులని ఎగుమతులు పెంచాలి. అప్పుడు మనం రేపు నెంబర్ 1 అవ్వాలనే ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు కొంతమేరకు మనం ఆ రకంగా ప్రధానమంత్రి మాటల్ని పాటిస్తూ మనం ఆచరిస్తూ ముందుకు పోయేటటువంటి ఆలోచనలో దేశ ప్రజలు ఉన్నారు. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ నిజమైన గోల్డ్ బంగారం లాంటి మనిషి మోడీ. ఇవాళ ఒక సత్తువ బంగారం, నిస్సత్తువ బంగారం, రోల్డ్ గోల్డ్ లాంటి రాహుల్ గాంధీ చెప్పే మాటలు ఎవరు వినరు. థ్యాంక్ యూ సార్. ఇక ఏదైతే ఈ ప్రధాని మోడీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, అది కేవలం విచ్చలవిడితనానికి కాకుండా అవసరమైన వాటిని ఆ పొదుపుగా ఖర్చు చేయాలి. స్వదేశీ ఉత్పత్తులను పెంపొందిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్యధర పరిశ్రమలు బాగుపడతాయి. ఏవైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామో వాటిని పొదుపుగా అవసరానికి అనుగుణంగానే మార్చుకోవాలి తప్పించి పూర్తిగా ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో దీనిపైన వచ్చేటువంటి అపోహలన్నింటినీ కూడా ప్రజలు పక్కన పెట్టేసి దేశం అధికంగా అభివృద్ధి చెందడానికి, అలాగే మన యొక్క ద్రవ్యమారక విలువను కూడా పెంపొందించడానికి అందరూ సహకరించాలని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.